అందరికీ నమస్కారం అండి. శ్రీకృష్ణుడి కుమారుడైన ప్రద్యుమ్నుడి గురించి ఇప్పుడు తెలుసుకుందాము. కామదేవుడిగా పిలిచే మన్మధుడు సాక్షాత్తు శ్రీకృష్ణుడికి కొడుకుగా పుట్టాడు. అతని పేరే ప్రద్యుమ్నుడు. ఒకసారి పార్వతీదేవి శివుని కోసం తపస్సు చేస్తున్న సమయంలో వారిద్దరి వివాహాన్ని కలిగించటం కోసము శివుడిలో మదనోత్సవాన్ని రేకెత్తించటానికి మన్మధుడు ప్రయత్నిస్తాడు. అప్పుడు శివుడి మూడో కన్ను వెలువరించిన జ్వాలల్లో దహనమైపోతాడు. దీన్నే మనము కామదహనం పేరిట అనేక పురాణాల్లో చదువుకున్నాము. అయితే తరువాత రతీదేవి పార్వతీదేవి బ్రతిమిలాడటంతో పునర్జన్మలో రతీమన్మధులు మళ్ళీ ఒకటవుతారని శివుడు చెప్తాడు. శ్రీకృష్ణుడి భార్య అయిన రుక్మిణీదేవి అతిలోక సుందరుడైన ఒక కొడుకును కోరుకుంటుంది. శ్రీకృష్ణుడు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసినప్పుడు శివుడు ఆ మన్మధుడే నీకు కొడుకుగా జన్మిస్తాడు అని ఆశీర్వదిస్తాడు. తరువాత ప్రద్యుమ్నుడు జన్మిస్తాడు. ప్రద్యుమ్నుడి వలన తన మరణం రాసిపెట్టి ఉందని తెలిసిన శంబరుడు అనే అసురుడు 6 రోజుల వయసున్న ప్రద్యుమ్నుడిని ఎత్తుకెళ్ళి సముద్రంలో పారేస్తాడు. ఆ శిశువును ఒక చేప మింగుతుంది. ఆ చేపను పట్టిన మత్స్యకారులు దాన్ని తిరిగి శంబరుడికే అమ్మేస్తారు. ఆ చేపను వండమని శంబరుడు ఆదేశిస్తాడు. శాపవశాత్తు మాయాదేవిగా జన్మించిన రతీదేవి అప్పటికే శంబరుడికి చిన్న భార్యగా ఉంటుంది. అక్కడ దాసీగా పనిచేస్తున్నదని మరొక పురాణ కథ కూడా ఉంది. చేపను కోసిన సేవకులు ఈ పిల్లవాడిని చూసి మాయాదేవికి అప్పగిస్తారు. ఆమె పిల్లవాడి అందాన్ని చూసి ముగ్ధురాలై తానే పెంచుకుంటూ ఉంటుంది. ఈలోపు ఒకసారి నారదుడు ఆమె దగ్గరకు వెళ్ళి తను ఎవరో కాదని మన్మధుడే శ్రీకృష్ణుడి కుమారుడిగా జన్మించాడని మొత్తం కథ అంతా వివరిస్తాడు. ఆమెకు గతధర్మ వృత్తాంతమంతా తెలిసిపోతుంది. వేగంగా ఎదిగిన ప్రద్యుమ్నుడు మాయావతిగా జీవిస్తున్న రతీదేవి ప్రేమలో పడతాడు. తరువాత కొన్ని అవమానాల పాలైన ప్రద్యుమ్నుడు ఒకసారి శంబరుడిని ద్వంద్వ యుద్ధానికి పిలుస్తాడు. హోరాహోరీ జరిగిన పోరులో చివరకు శంబరుడు హతమవుతాడు. ప్రద్యుమ్నుడు తర్వాత మాయాదేవిని పెళ్లాడి ద్వారకకు వెళ్తాడు. ప్రద్యుమ్నుడు ఎవరో తెలిసిన శ్రీకృష్ణుడు చిరునవ్వుతో వారిని ఆశీర్వదిస్తాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.